నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో బాగి అలాగే మనోహరి ఒక మహా యుద్ధం అయితే చూడబోతున్నాం అనేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మన మనోహరి గారైతే యూట్యూబ్ ఛానల్‌లో అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ సీన్ అయితే మనకి యూట్యూబ్‌లో అయితే పోస్ట్ చేశారు. మీరు చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. దాన్ని బేస్ చేసుకొని మన అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈరోజు ఏం జరిగిందనేసి మనం క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి మాట్లాడుకోవాల్సినటివి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్‌లో ఈరోజు డ్రామా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. అలాగే కథ స్లోగా ఉన్నా సరే, కథ అనేది కొంచెం నరేషన్ స్లోగా ఉన్నా సరే, ఈరోజు వచ్చిన ఎపిసోడ్ చూసాక మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే అమరేంద్ర, బాగి మధ్య ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తా ఉంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ అనేది డెఫినెట్‌గా మీకు కూడా వచ్చుంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఒక పక్క గుండెల్ని పిండేసే ఎమోషన్, ఇంకొక పక్క వెన్నులో వణుకు పుట్టే అంటే ఆ ప్రచండ ఏం చేస్తాడో బుజ్జమ్మని అనేసి ఒక పక్క మనల్ని బాధ పెడతానే ఇంకొక పక్క ఇక్కడ వణుకు పుట్టించే భయంకరమైన సూపర్ నేచురల్ ట్విస్ట్. అసలు ఎంత ఎమోషన్ అండ్ హర్రర్ ఎలివేషన్స్ ఉన్న ఎపిసోడ్ అంటే సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరు టీవీలు కత్తుకుపోవడం ఖాయం. అసలు ఈరోజు ఎపిసోడ్ ఎలాంటి సంచలనాలు సంఘటనలు జరిగాయి, ఆ ప్రచండ మాంత్రికుడు ఏం చేశాడు, మన భాగ్య బుజ్జమ్మను ఎలా కాపాడింది, వీటన్నిటితో పాటు రాబోయే ఎపిసోడ్లో మనోహరి బాగిల మధ్య జరగబోయే మహాయుద్ధం ఎలా ఉంటుంది, ఈ విషయాన్ని ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా ఫుల్గా అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయదండి. ఇది మీకు ఇంట్రడక్షన్ అయితే అయింది. ఇంకా స్టోరీ దగ్గర వెళ్ళినట్టయితే ఇంకా మీకు హై ఎమోషన్స్ అయితే ఉంటాయని నేనైతే చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొదటి పాయింట్ అంటే మనకు 3 భాగాలుగా అయితే సీరియల్ జరిగింది. 3 భాగాల్లో ఫస్ట్ భాగంగా మనం మాట్లాడుకున్నట్టయితే అమరేంద్ర అలాగే బాగిల్ని గుండెలు పిండేసిందని చెప్పొచ్చు. ఆ సీన్ కానీ చూసుకున్నట్టయితే అసలు గూస్ బంప్స్ అంటే ఎలా ఉంటాయి మనకైతే చూపించారని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ పాయింట్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అవుట్ అండ్ అవుట్ అమరేంద్ర బాగిల్ మధ్య ఉండే ఆ ఫ్యూచర్ ఎమోషన్స్ని పీక్స్లో చూపించారు. మనందరికి తెలిసిందే మేజర్ అమరేంద్ర తన గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కానీ బాగుమతి పరిస్థితి ఏంటి, తనే అమర్ భార్య అని 4 పిల్లలు సర్వస్వం తానే. కానీ అమరేంద్ర హెల్త్ కండిషన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఆ బాగి తన భార్య అనేసి అమరకి నేరుగా చెప్పలేక లోపల ఎంత నరకం అనిపిస్తుందో ఈరోజు ఎపిసోడ్లో బాగుమతి కళల్లో స్పష్టంగా కనబడింది. ఎగ్జాక్ట్గా ఎందుకంటే అక్కడ అమరేంద్రకి తన భార్య అనేసి చెప్పుకోలేక మన బాగి ఎంత ఇబ్బంది పడుతుందంటే, నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను, బాగికి వచ్చిండే కష్టం ఏ భార్యకి రాకూడదు అనేసి. అక్కడ 4 పిల్లల్ని అలాగే అమరేంద్రని అంత ప్రేమగా చూసుకుంటా అంటే తన భర్తకు తన గురించి గుర్తు చేసి ఎక్కడ గతం మర్చిపోతాడో అనేసి అక్కడ బాగి సైడ్ నుంచి అయితే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తా అంటే ఇక్కడ మన అమరేంద్ర సైడ్ నుంచి కూడా ఒక ప్రాబ్లం అయితే అమరేంద్ర ఫేస్ చేస్తాడు. దాని గురించి మనం అయితే మాట్లాడదాం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏమిటంటే ఇక ఇంకొక సైడు మన అమరేంద్ర కూడా బాగుమతి తన భార్య అని నిజం తెలుసు. కానీ తనకు కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా బాగికి ఎందుకు దాస్తుందనే ఆత్మరాధంలో ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోలేక ఆ పడే ఇబ్బంది, ఆ పడే ఆవేదన చూస్తుంటే ఫ్యాన్స్ అందరూ సీరియల్కి విపరీతంగా కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా ఆ సీన్కి అయితే విపరీతంగా కనెక్ట్ అవుతారు అని నాకైతే అనిపించింది. ఇద్దరి మధ్య మాటలు లేవు కానీ కేవలం చూపులతోనే, ఆ మౌనంతోనే గుండెలు పిండేసేలా ఎమోషన్ అయితే పండించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే పాత మెమోరీస్ చేసుకొని అక్కడ మన భాగ్య అయితే ఆలోచిస్తూ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ సీన్స్ని అక్కడ భాగ్య ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రోజులే బాగున్నాయి అనేసి మనకైతే అనిపిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. మన చిన్నప్పుడు లైఫ్ బాగుంది, ఒక 5 ఏళ్ళ ముందు బాగుండింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ ఎవరికి నచ్చదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరు కష్టాలు అనేది పడుతూ ఉంటారు. కానీ ఈ లైఫ్ కన్నా 1 సంవత్సరం ముందు, 2 ఏళ్ళ ముందు, 5 ఏళ్ళ ముందు జరిగిండే లైఫ్ చాలా బాగుంది అనేసి మనకు కూడా ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అనుకొని భాగ్య కూడా ఆ విధంగా అయితే ఆలోచన చేయడం అయితే మొదలుపెట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ మౌనం గుండెలు పిండేసిలా ఎమోషన్ పండించారు. అన్నిటికన్నా హైలైట్ ఏమిటంటే ఈ బాధలు భరించలేక బాగి ఒంటరిగా కూర్చొని తన పాత జ్ఞాపకాలను, ఆ పాత హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకునే సీన్. అమరేంద్రతో కలిసి తన హ్యాపీగా గడిపిన మధురమైన రోజులు, ఆ సంతోషాలన్నింటినీ తలుచుకుంటూ ఆ రోజులు ఎంత బాగుంటాడో, ఇప్పుడు కాలం మనల్ని ఇలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళిందని బాగి అనుకుంటూ ఏడుస్తుంటే చూసే మనకే కన్నీళ్ళు ఆగవు. డెఫినెట్గా బాగి ఆ ఎమోషన్స్ని, ఆ భర్త ప్రేమని ఇప్పుడు పొందలేకపోతుంది. అంటే పొందుతా ఉంది, పొందినా కానీ పర్ఫెక్ట్గా బాగీకి ఆ ప్రేమ అయితే తగ్గట్లేదు, మిస్ అమ్మకి దక్కుతా ఉంది అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత రెండో పాయింట్లో కానీ మనం వచ్చేసట్టయితే సెకండ్ పాయింట్లో ప్రచండ మాంత్రికుడు ఎంట్రీ. మన బుజ్జమ్మ ప్రాణాలను కాపాడిన బాగి. అసలు బాగి ఎలా కాపాడింది ఏమని మాట్లాడదాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇందాక జరిగింది ఒక ఎత్తు అయితే అక్కడ ఫుల్ ఎమోషన్స్ అయితే ఇది ఒక హై వోల్టేజ్ డ్రామాగా అయితే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ప్రచండ అలాగే
మన మనోహరి గారు అలాగే చంబా అయితే ముగ్గురు ప్లాన్లు చేసి అక్కడ ఎలాగైనా సరే మన బుజ్జమ్మని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి మన బుజ్జమ్మని అందరికి శాశ్వతంగా దూరం చేసి తనలో ఉండే శక్తులు సంపాదించుకోవాలనేసి ప్రచండ అయితే చాలా గట్టి ప్రయత్నం అయితే చేసి ఆ మనోహరి దగ్గర అయితే తీసుకొని అక్కడ మనం చూసినట్టయితే లారీ డ్రైవర్ కూడా ఎలాగైతే మాయ చేసి అక్కడ లారీ డ్రైవర్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు, మెదడు కంట్రోల్ తీసుకున్నాడు. అదేవిధంగా మన బుజ్జమ్మను కూడా మాయ చేసి అక్కడ బుజ్జమ్మను కూడా తనతో పాటు నిద్రపోయే బుజ్జమ్మను కూడా తనతో పాటు తీసుకెళ్ళాలని చూశాడు. దాని గురించి మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్లో అల్టిమేట్ హైలైట్ అస్సలు ఊహించే షాకింగ్ ట్విస్ట్ ఏమంటే ఆ ప్రచండ అనే భయంకరమైన మాత్రికుడు మళ్ళీ రంగంలోకి దిగాడు. వాడు ఎలాగైనా ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని ఈసారి మన చిన్నారి అంజు పాపలో అయితే దూరాడు కాబట్టి అంజు పాపను టార్గెట్ చేశాడు. ఊహించిన విధంగా ఆ ప్రచండ మాత్రకుడు తన శక్తులతో అంజు పాప ఒంట్లోకి ప్రవేశించాడు. ఫ్రెండ్స్, అసలు ఈ సీన్ చూస్తుంటే వెన్నులో వణుకు పడుతుంది. డెఫినెట్గా మనం చూస్తా అంటే గూస్ బంప్స్ అనేది వస్తాయని మనం తెలిసిపోదు. ఆ మాంత్రికుడు ఆత్మ అంజు పాపలో ఒంట్లో ఉంది, ఇంట్లో ఉన్న బుజ్జమ్మని చంపేయాలని ఆ భయంకరమైన ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న పాప చేత బుజ్జమ్మని హతం చేయడానికి ఆ ప్రచండ మాత్రకుడు ప్లాన్ వేశాడు. కానీ ఆ కరెక్ట్ టైంకి అక్కడ మన రక్షకురాలైన ఇంటికి దీపం ఇల్లాలు మన బాగి ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు ఎందుకంటే బాగి అక్కడ తన భర్తని చూసుకుంటా, 4 పిల్లలను చూసుకుంటా, అలాగే బాగీకి జరిగే ప్రతి ఒక్క విషయం అయితే బాగి ముందర కనపడుతుంది. కాబట్టి బాగి అయితే ప్రతి ఒక్క క్షణం అలర్ట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ జస్ట్ ఒక సౌండ్ వచ్చేందుకు ఏం సౌండ్ అనేసి అక్కడ డోర్ తీసుకొని బయటకు వెళ్తా ఉండే వాళ్ళని ఆపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఆ గ్రాఫిక్స్ బాగుమతి చూపించిన ధైర్యం, ఆ సీన్లో ఉన్న సస్పెన్స్ బిల్డప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బాగుమతి కనుక కరెక్ట్ టైంకి అడ్డుకోకపోయింటే ఈరోజు సీరియల్లో చాలా పెద్ద ఘోరం అనేది జరిపోయేది. ఎందుకంటే బాగుమతి కానీ బాగి కానీ అడ్డుకోకుండా ఉంటే డెఫినెట్గా అక్కడ ప్రచండ తీసుకెళ్ళి మన బుజ్జమ్మని అయితే ఏదో ఒకటి చేసింటాడో మనకు అయితే తెలుసు. అది అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్లో మనం రాతోడికి అయితే నిజమైతే తెలిసింది. దాంతోపాటు మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతాయనేసి మనం అయితే మాట్లాడదాం. అప్కమింగ్లో మనోహరి వర్సెస్ బాగుమతి మహాయుద్ధం అయితే చూస్తామనేసి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ గురించి నాకున్న ప్రెడిక్షన్ చేస్తాను. నేను తెలిసింది మీకైతే చెప్తాను. ఇది వింటే మీకు మైండ్ బ్యాక్ అవ్వడం ఖాయం. రాబోయే ఎపిసోడ్లో మనం స్క్రీన్ మీద మనోహరి వర్సెస్ బాగుమతిల మధ్య ఒక భయంకరమైన యుద్ధాన్ని అయితే చూస్తామనేసి మనకైతే తెలుస్తుంది. అదైపోయిన తర్వాత ఇప్పటి వరకు మనోహరి వెనక ఉండి నడిపించిన కుతంత్రాన్ని ఒక్కొక్కటిగా బాగుమతి అర్థమైపోతున్నాయి. ప్రచండ మాంత్రికుడిని వాడుకుని మనోహరి ఆడిన ఈ నీచమైన ఆటకు బాగుమతి ఇకపై సైలెంట్గా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎపిసోడ్లో కూడా జస్ట్ అలా తలుపు తీసేందుకు అక్కడ మనోహరి పడుకున్నట్టు నటించింది. కానీ అక్కడ నిజంగా అని తెలిసింటే బాను అసలు నెక్స్ట్ లెవెల్లో అక్కడే ఇచ్చేసిండేది. కానీ అక్కడైతే మంచి చేసింది. బాగుమతి ఆ ప్లాన్ అన్నింటినీ ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ మనోహరి ముసుగును అమరేంద్ర ముందు అయితే లాగేయడానికి సింహంలాగా ఎదురు తిరగబోతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇద్దరి మధ్య నడిచే మైండ్ గేమ్ సిరీస్ని అల్టిమేట్ రేటింగ్స్ తెచ్చిపెడుతుంది. అంటే టీఆర్ రేటింగ్స్ అని ఉంటే అల్టిమేట్గా ఉంటుందని మనకైతే చెప్తా ఉండే మన ప్రిడిక్షన్స్ అయితే. కానీ యుద్ధంలో ఒక ఎత్తు అయితే అక్కడ మనోహరి అలాగే బాగి యుద్ధం ఒక ఎత్తు అయితే ప్రేక్షకులు ఎప్పటి నుంచి కోరుకుంటున్న అమరేంద్ర బాగిలా ఫ్యూచర్ లవ్ స్టోరీ అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో వచ్చే లవ్ స్టోరీ మళ్ళీ షురూ అవబోతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరొకరు నిజాన్ని దాచుకుంటూ పడే బాధ ఈ త్వరలోనే ఎండ్ కార్డు పడిపోతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందనేసి ఆ బాధని ఎలాగైనా సరే ఎక్స్ప్రెస్ చేసుకోవాలనేసి వాళ్ళిద్దరి మధ్య అయితే మళ్ళీ పాత రొమాంటిక్ సీన్స్, ఆ ఫ్యూచర్ లవ్ అండ్ హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి అనేసి ఒక కన్న తల్లిదండ్రులలాగా ఆ 4 పిల్లల్ని వీళ్ళిద్దరు కలిసి గుండెలు పిండేసేలాగా చూసుకుంటారు. అంటే గుండెల్లో ఎమోషన్స్ని అయితే చూసుకుని ఆ పండగ లాంటి ఎపిసోడ్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తారని మనకైతే తెలుసు. ఆ ఒక పక్క మనోహరితో బాగుమతి యుద్ధం, ఇంకో పక్క అమరేంద్ర బాగుమతిల ప్రేమ, ఈ 2 ట్రాక్స్ సీరియల్కి దూసుకుపోతుంది అనేసి మనకైతే తెలుసు. చూసారు ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మరియు రాబోయే రోజుల్లో డ్రామా ట్విస్ట్లు ఇవే. మరి ఈరోజు మన అమర్ బాగిల మధ్య వచ్చిన ఆ ఎమోషన్ సీను, అలాగే మన ప్రచండ మాత్రికుడు బాగిని అడ్డుకున్న సీను మీలో ఎంతమందికి నచ్చిందో, అలాగే రాబోయే బాగి మనోహరి యుద్ధంలో మీ సపోర్ట్ ఎవరికి కింద కామెంట్ చేయండి. సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. మీ రివ్యూ కనుక నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నా నిన్ను తెలిసి అవసరం సీరియల్ చూస్తారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.